వెల్కమ్ టు మెగాని టీవీ. బన్నింగ్ టాపిక్. అంగట్లో బెల్లం ఆకాశంలో చందమామ అన్నట్లు ఉండేవి ఒకప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలు. కానీ నేడు భారత్ చెప్పిందే వేదం, భారత రైతే ప్రాధాన్యం. అవును, అగ్రరాజ్యం అమెరికా మన దౌత్య వ్యూహానికి తలవంచి తన రికార్డులను తానే సవరించుకుంది. ఇది కేవలం కాగితం మీద మార్పు కాదు, ప్రపంచ వేదికపై భారత్ సత్తాకు నిదర్శనం. అంతర్జాతీయ దౌత్య నీతిలో అక్షరానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. ఒకే ఒక్క పదం మారితే దేశాల మధ్య ఉన్న ఒప్పందాల స్వభావమే మారిపోతుంది. భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఇప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. అమెరికా విడుదల చేసిన తాజా ఫ్యాక్ట్ షీట్లో కేవలం అంకెలే కాదు, అక్షరాలు కూడా మారాయి. భారత దౌత్య చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్లో భారత అభ్యంతరాలకు తలొగ్గి కీలక మార్పులు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నోటి మాట, చేతి గీత రెండూ మనకు అనుకూలంగా ఉంటేనే అది అసలైన విజయం. తొలుత పప్పు దినుసులపై సుంకాలు తగ్గించాలని పట్టుబట్టిన అమెరికా భారత్ దెబ్బకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వైట్ హౌస్ విడుదల చేసిన మొదటి జాబితాలో భారత్ దిగుమతి సుంకాలను తగ్గించాల్సిన వస్తువుల జాబితాలో పప్పు దినుసులను చేర్చారు. ఒకవేళ ఇది జరిగి ఉంటే విదేశీ పప్పు దినుసులు తక్కువ ధరకు భారత్లోకి వచ్చి మన దేశీ రైతుల మార్కెట్ దెబ్బతినేది. అయితే భారత్ గట్టిగా అభ్యంతరం తెలపడంతో సవరించిన నివేదికలో పప్పు దినుసుల ప్రస్తావనను అమెరికా పూర్తిగా తొలగించింది. రైతే రాజు, ఆ రాజు కంట కన్నీరు రాకుండా చూడటమే అసలైన రాజధర్మం. భారత రైతుల ప్రయోజనాలను కాపాడటంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించిందని ఈ మార్పు స్పష్టం చేస్తోంది. గతంలో అమెరికా విడుదల చేసిన నివేదికల్లో ఒక కీలకమైన పదం ఉండేది. సుమారు $500 బిలియన్ విలువైన అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భారత్ కట్టుబడి ఉంది అని అమెరికా పేర్కొంది. కానీ తాజా నివేదికలో ఆ పదాన్ని తొలగించి దాని స్థానంలో భారత్ ఉద్దేశిస్తోంది అని చేర్చారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లు అమెరికా తన పదజాలాన్ని మార్చుకోవడం వెనుక భారత్పై ఎటువంటి చట్టపరమైన ఒత్తిడి ఉండకూడదనే దౌత్యపరమైన వ్యూహం దాగుంది. ఈ మార్పు చిన్నదిగా అనిపించినా దీనివల్ల భారత్కు దక్కిన అతిపెద్ద ఊరట ఏంటంటే బలవంతపు బేరాలు ఉండవు. అంటే $500 బిలియన్ వస్తువులను కొని తీరాలనే చట్టపరమైన నిబంధన ఇప్పుడు భారత్పై లేదు. భారత్ ప్రధానంగా అమెరికా నుంచి ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. ఇంధనం, ముడి చమురు మరియు సహజ వాయువు, బొగ్గు, పారిశ్రామిక అవసరాల కోసం, ఐటీ టెక్నాలజీ, అత్యాధునిక సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ పరిష్కారాలు. అయితే ఈ రంగాల్లో కొనుగోళ్లు పెంచాలని భారత్ భావిస్తున్నప్పటికీ అది ఒక ఒప్పంద నిబద్ధత కాదు. మార్కెట్ ధరలు, అవసరాలను బట్టి భారత్ తన నిర్ణయాన్ని మార్చుకునే వెసులుబాటును ఈ తాజా సవరణ కల్పించింది. భారత్కు తన సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇవ్వడమే ఈ మార్పు ఉద్దేశం. గతంలో కట్టుబడి ఉంది అనే పదం ఉండటం వల్ల ఒకవేళ భారత్ అనుకున్న స్థాయిలో కొనుగోళ్లు చేయకపోతే అమెరికా చట్టపరంగా లేదా వాణిజ్యపరంగా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండేది. అది అంతర్జాతీయ న్యాయస్థానాల్లో లేదా వాణిజ్య సంస్థల్లో వివాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఉద్దేశిస్తోంది అని మార్చడం ద్వారా భారత్ కేవలం తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేసినట్లు అవుతుంది. భారత్ అమెరికాతో వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ అది తన షరతులపై జరగాలని కోరుకుంటోంది. రష్యా నుంచి చమురు దిగుమతులు లేదా ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాల విషయాల్లో భారత్ ఎప్పుడూ తన స్వతంత్రతను కాపాడుకుంటూ వస్తోంది. అమెరికా తన ఫ్యాక్ట్ షీట్లో చేసిన ఈ మార్పు భారత్ యొక్క ఈ దృఢమైన వైఖరికి దక్కిన గుర్తింపు. ముందు వెనక చూసుకోనిదే అడుగు వేయకూడదు అన్న సూత్రాన్ని భారత్ ఇక్కడ పక్కాగా అమలు చేస్తోంది. $500 బిలియన్ అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే కట్టుబాటు నుంచి ఉద్దేశం వరకు ప్రయాణం సాగింది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా భారత ఎగుమతిదారులకు భారీ ఊరట లభించింది. భారత ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాలను 25% నుంచి 18% తగ్గించారు. ఇది అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలను తగ్గించి మన వ్యాపారుల పోటీతత్వాన్ని పెంచుతుంది. ఈ పరిణామాలు కేవలం తాత్కాలిక సవరణలు మాత్రమే కావు.
ఇరు దేశాల మధ్య ఒక సుస్థిరమైన సమగ్రమైన వాణిజ్య ఒప్పందానికి పునాది పడింది. చెయ్యి కలిపితేనే చప్పట్లు. కానీ ఆ చెయ్యి ఇచ్చేటప్పుడు మన గౌరవం తగ్గకూడదు. మోదీ ట్రంప్ దోస్తీ ఇప్పుడు సరికొత్త వాణిజ్య శకానికి బాటలు వేసింది. మొత్తానికి అమెరికా తన ఫ్యాక్ట్ షీట్లో చేసిన ఈ సవరణ భారత్ అమెరికా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇది కేవలం కాగితం మీద మార్పు కాదు, రెండు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర గౌరవానికి చిహ్నం. అగ్రరాజ్యం ఒక మెట్టు దిగి భారత్ యొక్క సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ పదజాలాన్ని మార్చటం గమనార్హం. దౌత్య ప్రపంచంలో ప్రతి అక్షరం ఒక వ్యూహమే. కట్టుబాట్లో ఉన్న బంధనం కంటే ఉద్దేశంలో ఉన్న స్వేచ్ఛే ఇప్పుడు భారత్ అమెరికా వాణిజ్యానికి అసలైన బలం. ఈ మారుతున్న సమీకరణాలు అంతర్జాతీయ మార్కెట్లో భారత్ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు.